వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 10. ఇప్పుడు ఈ క్లాస్లో మనం నౌన్స్ విత్ బీ ఫార్మ్స్. సో నౌన్స్ విత్ బీ ఫార్మ్స్ ఏంటో నేర్చుకుందాం. అంటే ప్రీవియస్ క్లాస్లో థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు మనం హీ, షీ, ఇట్కి ఏ బీ ఫార్మ్స్ వాడాలి అని మనం చూసాము. వాటిలో ఇంకొక పార్ట్ ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్స్లో నౌన్ వస్తుంది మనకి. అంటే నౌన్స్ హ్యావ్ 2 నంబర్స్. అంటే నౌన్స్కి 2 నంబర్స్ ఉండే, సింగులర్, ప్లూరల్. మరి అప్పుడు ఏ నౌన్స్ వచ్చినప్పుడు సింగులర్ వాడాలి, ఏ నౌన్ వచ్చినప్పుడు ప్లూరల్ వాడాలి అనేది నేర్చుకుందాం. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొన్ని నౌన్స్ మనం ఈజీగా ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయగానే దాన్ని ప్లూరల్లోకి మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తే ఇప్పుడు ఫ్యాన్ అన్నాను, ఫ్యాన్ ఫ్యాన్స్, బాయ్ బాయ్స్, గర్ల్ గర్ల్స్, బెంచ్ బెంచెస్, చైర్ చైర్స్. అట్లా ఎస్ కానీ ఈఎస్ కానీ జాయిన్ చేస్తే ప్లూరల్ నౌన్స్ వస్తుంది. అప్పుడు ఏమంటాము, ఫ్యాన్ ఈజ్ అంటాం. ఒక ఫ్యాన్ కాబట్టి ఈజ్ అంటాం, 2 ఫ్యాన్లు అంటే ఆర్ అంటాం. పాస్ట్ టెన్స్లోకి వచ్చేసరికి ఒక ఫ్యాన్ అయితేనేమి ఫ్యాన్ వాజ్ అంటాము, 2 ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ వర్ అంటాం. అట్లాగా ఈ నౌన్ నంబర్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొన్ని నౌన్స్ సింగులర్గా కనిపిస్తాయి కానీ అవి ప్లూరల్స్, కొన్ని నౌన్స్ ప్లూరల్గా కనిపిస్తాయి కానీ అవి సింగులర్స్, కొన్ని నౌన్స్కి అసలు సింగులర్ ఫామే ఉండదు, కొన్ని నౌన్స్కి అసలు ప్లూరల్ ఫామే ఉండదు. అట్లా మనం మరి అలాంటప్పుడు ఏ నౌన్స్ సింగులర్, ఏ నౌన్స్ ప్లూరల్ అనేది మనం తీర్చుకోవాలి. ఎందుకంటే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మరి చిల్డ్రన్ అన్నాము, చిల్డ్రన్కి ఈజ్ ఉండాలా ఆర్ ఉండాలా, జనరల్గా మనం మిస్టేక్ చేస్తుంటాం. సో ఇవన్నీ మనకి తెలిసి ఉండాలన్నమాట. ఏ నౌన్స్కి ఈజ్ ఉండాలి, ఏ నౌన్స్కి ఆర్ ఉండాలి అని మనం తెలుసుకోవాలి. జనరల్గా ఇది గ్రామర్లోకి వచ్చేసరికి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటారు. మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఉన్నాం కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్లో డైరెక్ట్గా మనం ఏముంది, ఏ నౌన్కి ఈజ్ వాడాలి, ఏ నౌన్కి ఆర్ వాడాలి అనేది ఒక క్లారిటీ రావాలి. అంటే ఇప్పుడు ఏంది, నౌన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకుందామంటే చూడండి, ఎస్తో కానీ ఈఎస్తో వచ్చేటువంటి ప్లూరల్స్ నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ నౌన్ ఇస్తున్నాను నేను, బాలు సింగులర్ కాబట్టి బాలు ఈజ్ ఏ డాక్టర్, బాలు డాక్టర్ అయి ఉన్నాడు. ఓకే, బాలు వాజ్ ఏ డాక్టర్ మీన్స్ గతంలో డాక్టర్ అయి ఉండెను. బాలు విల్ బి ఏ డాక్టర్, బాలు డాక్టర్ అయి ఉంటాడు ఫ్యూచర్లో. అట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లూరల్ వచ్చింది, బాలు అండ్ గోపాల్ 2 నౌన్స్ ఆర్, అందుకని ఆర్ వచ్చింది. ఇక్కడ బాలు సింగులర్, దట్స్ వై ఈజ్ యూస్డ్. ఇక్కడ బాలు అండ్ గోపాల్ ఆర్ డాక్టర్స్, ఏంటి, బాలు అండ్ గోపాల్ డాక్టర్స్ అయి ఉన్నారు ప్రస్తుతం. బాలు అండ్ గోపాల్ వర్ డాక్టర్స్ వర్ డాక్టర్స్ అంటే బాలు అండ్ గోపాల్ వర్ డాక్టర్స్ అయి ఉన్నారు, బాలు అండ్ గోపాల్ డాక్టర్స్ అయి ఉన్నారు. నెక్స్ట్ బాలు అండ్ గోపాల్ విల్ బి డాక్టర్స్ అంటే బాలు అండ్ గోపాల్ డాక్టర్స్ అయి ఉంటారు, అంటే పలానా టైం కల్లా వాళ్ళు అయి ఉంటారు అని మనం భవిష్యత్తులో ఊహించి చెప్పేటప్పుడు బాలు అండ్ గోపాల్ విల్ బి డాక్టర్స్ అని అంటాం అన్నమాట. అలాగే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ బాయ్ సింగులర్ కాబట్టి దిస్ ఉపయోగించాలి, ప్లూరల్ ఉంటే మాత్రం దీస్ ఉపయోగించాలి. దిస్ బాయ్, దిస్ బాయ్, దీన్ని పొసెసివ్ ఎడ్జెక్టివ్ అంటాం అనమాట. సో దిస్ బాయ్ ఈజ్ మై ఫ్రెండ్ అంటే ప్రస్తుతం ఈ అబ్బాయి నా ఫ్రెండ్ అయి ఉన్నాడు. దట్ బాయ్ వాజ్ మై ఫ్రెండ్, ఆ అబ్బాయి నా స్నేహితుడై ఉండేను. దట్ బాయ్ విల్ బి మై ఫ్రెండ్, ఆ అబ్బాయి నా స్నేహితుడై ఉంటాడు. అట్లనే దీస్ బాయ్స్, ఇక్కడ యూ షుడ్ నోటీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దీస్. దీనికి ఈ రెండింటికి డిఫరెన్స్, దిస్కి సింగులర్కి అయితేనేమో దిస్ వాడాలి, ప్లూరల్ నౌన్కి అయితేనేమో దీస్ వాడాలన్నమాట. సో దీస్ బాయ్స్ ఆర్ మై ఫ్రెండ్స్ అంటే ఈ బాలురు నా యొక్క స్నేహితులు అయి ఉన్నారు ప్రస్తుతం. దోస్ బాయ్స్ వర్ మై ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఒకప్పుడు నా స్నేహితులై ఉండెను. దోస్ బాయ్స్ విల్ బి మై ఫ్రెండ్స్ అంటే వాళ్ళు నా స్నేహితులై ఉంటారు. తర్వాత ఇక్కడ గ్యాస్కి సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా అనేది ఒక డౌట్. కాబట్టి గ్యాస్ అనేది సింగులర్, వీ కెన్ కౌంట్ ఇట్, ఇట్స్ ఏ కౌంటబుల్ నౌన్. సో దట్స్ వై ఇక్కడ గ్యాస్ ఈజ్, ఓకే, గ్యాస్ ఉంటే మాత్రం ఈజ్ లీకింగ్, నో,
ప్రస్తుతం గ్యాస్ లీక్ అవుతూ ఉంది. గ్యాస్ వాజ్ లీకింగ్ దెన్, అప్పుడు గ్యాస్ లీక్ అవుతూ ఉంది. గ్యాస్ విల్ బీ లీకింగ్ దెన్, గ్యాస్ భవిష్యత్తులో లీక్ అవుతూ ఉండి ఉంటుంది, అప్పుడు గ్యాస్ లీక్ అవుతూ ఉండి ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, గ్యాస్ వాజ్ లీకింగ్ దెన్ అంటే అప్పుడు అంటే గతంలో ఎప్పుడో ఒకసారి గ్యాస్ లీక్ అవుతుందని చెప్తున్నాం. ఇక్కడ గ్యాస్ విల్ బి లీకింగ్ దెన్ అంటే భవిష్యత్తులో అప్పుడు గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది అని మనం ఊహించి చెప్పేటప్పుడు ఇది వాడతాం అన్నమాట. అట్లనే గ్యాసెస్ ఆర్ లీకింగ్ నౌ అంటే కొన్ని డిఫరెంట్ గ్యాసెస్ కనుక ఒకేసారి లీక్ అవుతున్నప్పుడు గ్యాసెస్ ఆర్ లీకింగ్ నౌ అంటే ప్రస్తుతం గ్యాసెస్ లీక్ అవుతున్నాయి. ఇదేమో గ్యాసెస్ వర్ లీకింగ్ దెన్ అంటే అప్పుడు గ్యాసెస్ లీక్ అవుతున్నాయి గతంలో. గ్యాసెస్ విల్ బి లీకింగ్ దెన్ అంటే భవిష్యత్తులో లీక్ అవుతూ ఉంటాయి అని చెప్పేటప్పుడు మనం ఈ గ్యాసెస్ విల్ బి లీకింగ్ దెన్ అని వాడతాం అన్నమాట. రైట్. 7th one, నౌన్స్ అపియర్ సింగులర్స్ బట్ ప్లూరల్స్ బై నేచర్ అండ్ మీనింగ్. అంటే కొన్ని నౌన్స్ సింగులర్స్గా మనకు అనిపిస్తాయి, కానీ బై నేచర్ అండ్ మీనింగ్ దే ఆర్ ప్లూరల్స్, అవి ప్లూరల్స్ అనమాట. అటువంటప్పుడు మనం ఏం ఉపయోగించాలి? ప్లూరల్ బీ ఫార్మ్స్ ఉపయోగించాలన్నమాట. అంటే వేటికి ప్లూరల్ బీ ఫార్మ్స్ ఉపయోగించాలి అనేది 7th చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఫామే రాశాను, పాస్ట్ ఫ్యూచర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్పేస్ లేకపోవటం వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ పీపుల్ ద వర్డ్ అపియర్ సింగులర్, ఇది సింగులర్లో కనిపిస్తుంది కానీ అది ఎప్పుడు ప్లూరల్. అందుకని పీపుల్ ఆర్ అట్ ద మీటింగ్ వెన్యూ, ప్రస్తుతం వాళ్ళు మీటింగ్ దగ్గర ఉన్నారు. నిన్న ఉన్నారంటే పీపుల్ వర్ ఎట్ ద మీటింగ్ వెన్యూ, రేపు ఉంటారంటే పీపుల్ విల్ బీ ఎట్ ద మీటింగ్ వెన్యూ. అలాగే 7b, ద క్యాటిల్ ఆర్ ఇన్ ద ఫీల్డ్స్, పశువులు ఫీల్డ్లో ఉన్నాయి. ఫీల్డ్లో అంటే అక్కడ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నాయని, పొలాల్లో ఉన్నాయని అర్థం. క్యాటిల్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అంటే ప్రస్తుతం అవి ఫీల్డ్ దగ్గర ఉన్నాయని. గతంలో అంటే క్యాటిల్ వర్ ఇన్ ద ఫీల్డ్, భవిష్యత్తులో అంటే క్యాటిల్ విల్ బి ఇన్ ద ఫీల్డ్. అలానే సి, దీస్ పౌల్ట్రీ ఆర్ మైన్ అంటే పౌల్ట్రీ అంటే కోల్డ్, ఈ కోల్డ్ నావి అని ప్రస్తుతం. గతంలోనైతే దీస్ పౌల్ట్రీ వర్ మైన్, లేదంటే దోస్ పౌల్ట్రీ వర్ మైన్. ఓకే, ఫ్యూచర్లో దీస్ పౌల్ట్రీ విల్ బి మైన్. దిస్ పౌల్ట్రీ ఆర్ మైన్ ప్రజెంట్, దిస్ పౌల్ట్రీ వర్ మైన్ పాస్ట్, దిస్ పౌల్ట్రీ విల్ బి మైన్ ఫ్యూచర్. అట్లానే ద క్లెడ్జ్ ఆర్ ఎట్ ద ఆల్టర్, క్లెడ్జ్ అంటే ప్రీస్ట్స్, పీపుల్ హూ ప్రీచ్ అబౌట్ గాడ్ ఆర్ కాల్డ్ క్లెడ్జిమెన్. సో ద క్లెడ్జ్ ఆర్ ఎట్ ద ఆల్టర్, ఆల్టర్ అంటే ఏంది? ఈజ్ ఎ పోడియం అంటే ఏమంటాము? పీఠం. సో క్లెడ్జ్ ఆర్ ఎట్ ద ఆల్టర్, ప్రసంగికులు ఆల్టర్ దగ్గర ఉన్నారు అని. పాస్ట్లోకి వచ్చేసరికి క్లెడ్జ్ వర్ ఎట్ ద ఆల్టర్, ఫ్యూచర్లోకి వచ్చేసరికి క్లెడ్జ్ విల్ బి ఎట్ ద ఆల్టర్. నెక్స్ట్ ఈ, ద యూత్ ఆర్ ఎనర్జెటిక్, యూత్ ఆర్ ఎనర్జెటిక్. సో ఇది మనం ప్రజెంట్ టెన్స్లోనే ద యూత్ ఆల్వేస్ ఎనర్జెటిక్, యూత్ అనేది ఎప్పుడు వస్తానే ఉంటారు కాబట్టి యూత్ ఆర్ అనే అనుకుంటాం మనం. తర్వాత ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ R26, ఆల్ఫాబెట్ అనేది సింగులర్ అనుకుంటాం కానీ ఇది ప్లూరల్. మరి దీన్ని ప్లూరల్ అంటే 2-3 లాంగ్వేజ్లు కలిపినప్పుడు ఆల్ఫాబెట్స్ అనాలి, కానీ ఒకే లాంగ్వేజ్ గురించి ఒకే లాంగ్వేజ్ ఆల్ఫాబెట్ గురించి మాట్లాడినప్పుడు ఆల్ఫాబెట్ అనాలి. అందుకని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ R26. నెక్స్ట్ వన్ G, దోస్ పోలీస్ ఆర్ ఆన్ డ్యూటీ, దోస్ పోలీస్ ఆర్ ఆన్ డ్యూటీ అంటే పోలీస్ ఇక్కడ సింగులర్గా కనిపిస్తుంది పోలీస్, కానీ అది ప్లూరల్, అందుకే ఆర్ ఉండాలి. మరి దానికి సింగులర్ ఏంటంటే పోలీస్ మ్యాన్ అనాలి. పోలీస్ మ్యాన్ అంటేనే సింగులర్, పోలీస్ మాత్రం ఎప్పుడు ప్లూరలే. సో దోస్ పోలీస్ ఆర్ ఆన్ డ్యూటీ, పోలీసులు డ్యూటీలో ఉన్నారు. గతంలో అయితే పోలీస్ వర్ ఆన్ డ్యూటీ, ఫ్యూచర్లో అయితే దోస్ పోలీస్ విల్ బి ఆన్ డ్యూటీ. నెక్స్ట్ ద ఇన్ఫాంట్రీ ఆర్ ఎట్ ద బ్యాటిల్ ఫీల్డ్ అంటే కాల్ బలం అంట కదా, కాల్ బలం.
కాల్బలము ఎక్కడ ఉన్నారంట? ఎట్ ద బ్యాటిల్ ఫీల్డ్. ప్రస్తుతం వాళ్ళు బ్యాటిల్ ఫీల్డ్ దగ్గర ఉన్నారు. ఓకే, కాల్బలం. అదే గతంలో అయితే మనం ఏదైనా స్టోరీ చెప్పుకునేటప్పుడు ద ఇన్ఫాంట్రీ వర్ ఎట్ ద బ్యాటిల్ ఫీల్డ్ అంటే స్టోరీ నేరేట్ చేసుకునేటప్పుడు ఇన్ఫాంట్రీ వర్ ఎట్ ద బ్యాటిల్ ఫీల్డ్. భవిష్యత్తులో ఉంటారు అని చెప్పేటప్పుడు ద ఇన్ఫాంట్రీ విల్ బి ఎట్ ద బ్యాటిల్ ఫీల్డ్. లాస్ట్ వన్ ఐ వచ్చేసరికి ద జెంట్రీ ఆర్ ఎట్ ద ఇన్. జెంట్రీ అంటే పెద్దల సమూహం ఉంటారు, పెద్దలు. అట్ ద ఇన్ మీన్స్ ఏ పబ్లిక్ మీటింగ్ ప్లేస్, ఏ చౌల్ట్రీ అంటే ఒక ఆ ఇన్ దగ్గర, ఆ మీటింగ్ ప్లేస్ దగ్గర ఉన్నారని అర్థం. ద జెంట్రీ ఆర్ అట్ ద ఇన్. పెద్దలు ఆ యొక్క మీటింగ్ ప్లేస్ దగ్గర ఉన్నారు. గతంలో ఉన్నారంటే ద జెంట్రీ వర్ ఎట్ ద ఇన్. రేపు భవిష్యత్తులో ఉంటారు అని చెప్పేటప్పుడు ద జెంట్రీ విల్ బి ఎట్ ద ఇన్. ఓకే.